సాధారణంగా పడుకునే ముందు రీల్స్ చూడడం లేదా కామెడీ షోలు చూశాకే నిద్రపోవటం చాలామందికి ఈ రోజుల్లో అలవాటైపోయింది. కొందరికైతే ఓ సినిమా చూడనిదే నిద్ర పట్టదు. ఇలా నిద్రపోయే సమయాన్ని తగ్గించి స్క్రీన్ టైం పెంచే వాళ్ళంతా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలిఫోర్నియాలోని అమెన్ క్లినిక్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ డేనియల్ అమెన్ ప్రకారం, రాత్రిపూట టైమ్ స్క్రీన్ పెంచుతున్నామంటే సరదాల కోసం నిద్రను అమ్ముకున్నట్లేనని ఆయన హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కలిగే నష్టం మనం పొందిన ఆనందం కంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. మనిషి జీవితాన్ని నిద్రలేమి ఎంతలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరించారు. మానవ మెదడు సహజంగా రోజుకు 60,000 నుంచి 80,000 ఆలోచనలు చేస్తుందట. అందులో కొన్ని వ్యక్తిగతమైనవి, వృత్తిగతమైనవి, ఇతరుల కోసం ఇలా బోలెడు ఉండొచ్చు. ఒకరోజు పూర్తయ్యేసరికి ఇలాంటి ఆలోచనలతో మెదడు పూర్తిగా నిండిపోతుందట. మళ్ళీ అది శుభ్రం అవ్వాలంటే ఖచ్చితంగా నిద్ర అవసరం. ఆ సమయంలో మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరిగా నిద్రపోకపోతే దాని ప్రభావం మెదడుతో పాటుగా ఇతర అవయవాలపైన కూడా పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయాన లేచిన దగ్గర నుంచి మత్తుగా అనిపిస్తుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోలేరు. ముందు రోజు సరిగా నిద్ర పట్టకపోతే రేపటి కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలను ఇవాళ తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో టీవీ షోలు చూడడం, ఫోన్లు చూస్తూ గడిపేయడం ఈ రోజుల్లో చాలామందికి అలవాటైపోయింది. ఇలాంటి వారంతా తమ కళ్ళకు తీరని ద్రోహం చేస్తున్నట్లే అని వైద్యుడు హెచ్చరిస్తున్నారు. వాటి నుంచి వెలువడే నీలి కాంతి కిరణాలు మన శరీరానికి విశ్రాంతి సమయమని సూచించే మెలటోనిన్ అనే హార్మోన్ని అణిచివేస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాల్సిన మెదడు చురుకైపోతుందని, ఆ తర్వాత పడుకున్నా సరిగ్గా నిద్రపట్టే అవకాశం లేదంటున్నారు. ఇది ఒత్తిడికి దారి తీస్తుందని, క్రమంగా అనారోగ్యానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల స్క్రీన్ చూడాల్సి వస్తే డివైస్లో బ్లూ లైట్ బ్లాకింగ్ ఫీచర్ను ఎనేబుల్ చేసుకొని చూస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. మనం రోజులో పనిచేయడం ఎంత ముఖ్యమో పడుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు డాక్టర్ అమెన్. ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞాపక శక్తి కావాలి, కళ్ళ సమస్యలు రావద్దు, ఎలాంటి అడ్డంకులు లేకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మెదడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలగకూడదని హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్రపోతే రోజుకు అవసరమైన శక్తిని మెదడు కూడగట్టుకుంటుందట. ఫలితంగా రోజువారీ పనులు చురుగ్గా చేసుకోవడమే కాకుండా ఉత్పాదక శక్తి పెరుగుతుంది. సరిపడా నిద్రపోతే రోజుకు అవసరమైన శక్తిని మెదడు కూడగట్టుకుంటుందట. ఫలితంగా రోజువారీ పనులు చురుగ్గా చేసుకోవడమే కాకుండా ఉత్పాదక శక్తి పెరుగుతుందట. రేపు మీరు చక్కగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈరోజు ఖచ్చితంగా అరగంట ముందే పడుకోవాలన్నది నిపుణుల మాట. రాత్రి సమయాల్లో సెల్ ఫోన్ చూడడం వల్ల జరిగేటువంటి నష్టాలను మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈ రోజుల్లో చాలామంది రాత్రి సమయాల్లో 12 గంటలు, 1 గంట వరకు కూడా సెల్ ఫోన్ చూస్తూ గడుపుతున్నారు. దీనివల్ల అనేకమైనటువంటి ఆరోగ్య నష్టాలు కలుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో సెల్ ఫోన్ చూడాలనుకున్న వారు సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్లూ లైట్ని ఆన్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా కంటికి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టం జరగకుండా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాత్రి సమయాల్లో సెల్ ఫోన్ వినియోగం అంత మంచిది కాదని వైద్యులు సూచన చేస్తున్నారు.